గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లాలోని మొగిలి దగ్గర ఉన్నాను. ఇది చిత్తూరు నుంచి పలమనేరుకు వెళ్లే మార్గ మధ్యలో ఈ మొగిలి అనే ఊరు వస్తుంది. ఇక్కడ మొగిలీశ్వర ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన శైవాలయంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ ఆలయం శివుడి దగ్గర తర్వాత ఇక్కడ ప్రసిద్ధి చెందిన వారు ఎవరంటే ఇక్కడ బంగారమ్మ అని చెప్తారు. ఎందుకంటే ఆమె మురుకులు చేయడంలో ఫేమస్ అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో కూడా కేవలం మురుకుల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. కొంతమంది విదేశాలకు కూడా తీసుకెళ్తారంటే ఇక్కడ తయారయ్యే మురుకులకి ఎంత ఫేమస్, బంగారమ్మ చేతి మురుకుకు ఎంత ప్రత్యేకత మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి బంగారమ్మ గారిని పలకరిద్దాం, ఆమె మురుకులు చేసే విధానాన్ని కూడా పరిశీలిద్దాం. ఇదే బంగారమ్మ గారి ఇల్లు. ఈ చిన్న ఇంట్లోనే గత 45 ఏళ్లకు పైగా ఆమె మురుకులు తయారు చేస్తున్నారు. ఆమె మురుకులు చూసారు మన ప్రముఖ దినపత్రికల్లో కూడా ఆమె చేసిన మురుకులు ప్రత్యేకత పైన ఆర్టికల్స్ వచ్చాయంటే ఇంకా ఆమె మురుకులు ప్రత్యేకత ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి బంగారమ్మ గారిని కూడా పలకరించే ప్రయత్నం కూడా చేద్దాం. అలాగే బంగారమ్మ గారి దగ్గర రెగ్యులర్ గా మురుకులు తీసుకుంటా ఉంటే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. సరే మీరు చెప్పండి, మీ పేరేమిటి, ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చి మురుకులు తీసుకుంటున్నారు? దాదాపు 10 సంవత్సరాలు. 10 ఏళ్ళకే ఇక్కడికి వస్తా ఉంటారు. మీరు ఎక్కడ ప్రాపర్ ఏది? నేను మొదట బెంగళూరులో ఉన్నాను. 2015లో తిరుపతికి వచ్చాను. అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా ఎటు రూట్ మీద వెళ్ళినప్పుడు అంతా హైవేలో నుంచి అదే పని డైవర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి పిల్లలకి తీసుకెళ్లి ఇంకా పక్కింటి వాళ్ళు కూడా ఇస్తుంటారు. వాళ్ళకు కూడా చెప్తాం ఇది రూట్ వెళ్తే ఇదిని. ఆ విధంగా మేము భారత్ పెట్రోలియం లో బెంగళూరులో నేను కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. అక్కడ మా ఆఫీసర్లకు కూడా చాలా మంది తెలుసు. వాళ్ళు కూడా ఇచ్చేసి వాళ్ళు కూడా ఫేస్బుక్ లో ఇచ్చేసారు చేసి వాళ్ళు కూడా తీసుకుంటాం. అంటే ఎందుకు ఎక్కడైనా మురుకులు చేస్తారు కదా, ఇక్కడే. కానీ ఈమె ఈ టేస్ట్ రాదు కదండి, టేస్ట్ రాదు. అందులో ఈమె ఆయిల్ గానీ ఏది గానీ వాడిందే వాడకుండా ఫ్రెష్ ఆయిల్ వేసి ఒకసారి వాడింది మళ్ళీ వాడకుండా మనం కూడా తిన్నా కూడా కడుపులో ఎటువంటి బాధ ఇబ్బంది లేకుండా బాగుంటది, హెల్తీగా చేస్తారు. మంచి మెటీరియల్ వాడతారు. ఎక్కడ రాదు ఇంకా మురుకంటే బంగారమ్మ గారిదే. బంగారమ్మ అది మనం చూస్తే ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఇలాగే కార్లలో కూడా మనం చూస్తాం. అవును, కార్లలో కూడా దూర ప్రాంతాల నుంచి అది పనిగా ఇక్కడికి ఏదో బెంగళూరు హైవే పక్కన ఉన్న ఈ రోడ్ లోకి వచ్చి అది పనిగా మురుకులు తీసుకొని వెళ్ళి తమ బంధువులకి ఫ్రెండ్స్ కి అందిస్తా ఉంటామని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం బంగారమ్మ గారితో ఉన్నాము. ఆమె ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మురుకులు అనేది స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఆ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బంగారమ్మ గారు. మీరు ఎంతకాలం నుంచి ఈ మురుకులు వేయడం స్టార్ట్ చేశారు? 40 ఏళ్ళుగా చేస్తా ఉన్నా. 40 ఏళ్ళుగా చేస్తున్నారు. 40 ఏళ్ళుగా. ఎందుకని మురుకుల సైడ్ రావడానికి కారణం? మాకు చాలా పరిస్థితి, చిన్న చిన్న పిల్లలు జరగకుండా పెట్టి అమ్ముకుంటా ఉంటే సత్రంలో ఉంటుంది. ఆ సత్రం యజమాని 130 రూపాయలు ఇచ్చి మాకు అంగిడి పెట్టించినాడు. అప్పుడు నుంచి మా భర్త చీ అంగిడి అమ్ముకుంటా ఉంటే నేను ఇవన్నీ బొండాలు, బజ్జీలు, కొబ్బెళ్ళలో లాట్లో మురుకులకు వచ్చినాము. మురుకులే అలవాటు పడినారు జనాలు. ఇప్పుడు మీ వయసు ఎంత? 75. 75 ఏళ్ళ వయసు. 45 ఏళ్ళ నుంచి మీరు మురుకులు వేయడం స్టార్ట్ చేశారు. చేసాము. అంటే మొగిలిలో ఫస్ట్ మీరైనా మురుకులు వేయడం? మేమే. ₹10 మురుకు ₹10తో స్టార్ట్ చేశారు పట్టు. అప్పుడు నుంచి ఇప్పుడు ₹5. ఇప్పుడు ₹5. ₹10 నుంచి ₹5 వచ్చింది ఇప్పుడు రేటు. ఎలా, ఎంతమంది కస్టమర్లు ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు? ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. అక్కడ ఇతర దేశాలలో వాళ్ళ కోసము ఇటు నుంచి తీసుకుని
ఫ్లైట్ లో స్టీమర్ లో ఉమ్. ఇట్లలో అనిపిస్తారు తీసుకొని పోతా ఉంటారు. ఇతర దేశాల నుంచి అమెరికా నుంచి అట్లా కూడా వచ్చి రాజశేఖర రెడ్డి కూడా తింది. ఆ మురుకులు తీసుకెళ్తూ ఉంటారు. ఏమని చెప్తారు మీ దగ్గర మురుకులు తీసుకునే వాళ్ళు? ఎందుకని మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నారు? బాగుంటాయి, ఆ, మీరు బాగా చేస్తారు ఆ, అని ఆ, ఇవన్నీ వచ్చి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చి ఆ. ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంది ఎత్తి పెట్టేస్తాము. ఆర్డర్ ఉండే వాళ్ళకు కాలుస్తా ఉంటాం. అంటే ఏం ప్రత్యేకత మీరు మురుకులు చేయడం అంటే ఎట్లా విధానం అవలంబిస్తారు? మేము శనగ ఆ, బియ్యము, ఆ, దానికి తెల్ల నువ్వులు, ఆ. సాల్ట్, ఉప్పు, మిరప్పొడి కరెక్ట్ గా వేసి కాలుస్తాం. వేసి కలుస్తారు మంచి నూనెలో. మంచి గోల్డ్ మిన్నరే వాడతాం. ఉమ్, ఉమ్. అంటే నాణ్యత ఎక్కువ పాటిస్తారు మీరు. ఆ? మొదట 45 ఏళ్ల క్రితం ఏదైతే పాటించారో అది అది పాటించుకుంటారు. ఒకటే రకం. ఆ రోజు ఎట్లా చేసినామో ఈ రోజు అదే అదే రకంగా ప్రకారం చేస్తాం. చేస్తాం. ఎట్లా మీ కుటుంబాన్ని మీరే పోషిస్తారా? మీ ఫ్యామిలీని, మీ భర్త ఏం చేస్తారు? మీకు ఎంతమంది పిల్లలు? మా భర్త టీ అంగడి అమ్ముతా ఉన్నాడు ఫస్ట్ లో ఆ, ఫస్ట్ లో. ఆ, మళ్ళా పిల్లలు ఆ. పెంజిండ్లు అయ్యి 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు ఆకలితో చనిపోయినాడు. ఆడపిల్లలు ఒళ్ళు బాగాలేకుండా చనిపోయినారు. వాళ్ళ పిల్లలు ఉండారు. అంటే మీ పిల్లలు చనిపోయినారు? మా పిల్లలు చనిపోయినారు. అందరూ చనిపోయారా? అంటే 3 ఆడపిల్లలు, ఒక మగ ఒక పిల్లడు. పిల్లడు, 4 చనిపోయారు ఆరోగ్యం బాగలేక. ఆ. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, మతి సిమ్మితం లేదు. మతి స్థిమితం లేని ఒక్క కొడుకు మాత్రం ఉన్నాడు. ఉన్నాడు. ఆ. ఇంకా మీ పిల్లల కుటుంబాలను కూడా పోషించే బాధ్యత మీరే. ఆ? వాళ్ళకు మంచి చెడ్డ చూడాలి కదా. అయింది ఇంకా కొడుకు కోడలు నాతో పాటు ఆమె చేస్తుంది. నేను ఇప్పటికి ఇట్లా దురు ఓపిగ్గా చేస్తాను. కోడలు చేసి అంటే మీ కోటలు మీకు సాయంగా ఉంటారు. అంటే మీరు మీ కుటుంబాన్ని మీరే పోషిస్తున్నారు, మీరే పెద్ద దిక్కు ఇప్పుడు. మీ భర్త ఇంకా టీ షాప్ చూస్తూ ఉంటారా? మా భర్త చనిపోయి కూడా 6 ఏళ్ళు ఆయన కూడా చనిపోయారు. ఆయన కూడా చనిపోయినారు. ఇప్పుడు ఉండేది నా మతి లేని కొడుకు, మనవడు, కోడలు, నేను, 4 ఉన్నాం. అందరినీ మీరే పోషిస్తూ ఉంటారు. మేమే ఉడికిన తర్వాత ఇంకొన్ని షాపులు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. మీ దగ్గర పని చేసిన వాళ్ళు అందరూ పని చేస్తా, జరగలేదు పనికి వస్తానంట. ఒక రోజు సంవత్సరం 6 నెలలు పని చేస్తారు. మళ్ళీ చేసి వాళ్ళు సొంతంగా మీ దగ్గర నేర్చుకొని ఇక్కడ మురుకుల షాప్ పెట్టుకున్నారు. మా మురుకులు అయిపోతే వాళ్ళ అంగిట్లో అక్కడికి వెళ్తారు, ముందు మీ దగ్గరికి వస్తారు. వస్తారు. స్టాక్ లేకపోతే పక్కన వెళ్ళి తీసుకుంటారు. అంటే మొగిలి అంటే ఇప్పుడు మొగిలేశ్వర ఆలయం ఉంది ఇక్కడ. అది ఎంత ఫేమస్, మీరు అంత ఫేమస్ అయిపోయారు అక్కడ. మీరు గతంలో మెయిన్ ప్రధాన పత్రికల్లో కూడా మీ గురించి ఆర్టికల్స్ అన్ని వచ్చాయి. అన్నిట్లలోనూ కనీసం 20-30 ఛానళ్ళు వచ్చినాయి. సోషల్ మీడియాలో కూడా మీ గురించి బాగా తెలుసు. ఏమనిపిస్తుంది మీకు? ఇంత మాకు ఇప్పుడు ఫేమస్ అయినారు కదా, మీకు కుటుంబం జరగదు. కుటుంబం చేసుకుంటా ఇప్పుడు మాకు జీవనోపాయం కావాలి కదా, అందుకోసం చేస్తానే ఉండాలి. సోషల్ మీడియాలో ఇంత ప్రచారం వచ్చినా గానీ మీ జీవనం 45 ఏళ్ల క్రితం ఎలా ఉంది అలాగే ఉంది. అంటే మీరు చేసేది ఆ రోజుకి ఆ రోజు సరిపోతుంది అంతే, మిగిల్చుకునేది అంటూ ఏమీ లేదు. అంటే పిల్లోడు చదువుకోవాలా, మతి లేని పిల్లోనికి నెలలో 4-5 వేలు ఖర్చు పెట్టాలా. ఇంకా కోడలు నేను మేము తినాలా, ఇందరికి కావద్దా. 45 ఏళ్ళు ఈ గదిలోనే ఇక్కడే చేస్తున్నారు అంతే. అంటే ఫస్ట్ అక్కడ పత్రం కాడ పెట్టినాము, మళ్ళీ ఈ జాగాలు ఇంత ప్రచారం వచ్చింది కదా, మరి ఇంకొంతమంది పని వాళ్ళని పెట్టుకొని పెద్ద ఉండారు. 4-2 మనుషులు కొంచెం ఎక్కువ మొత్తంలో మీరు ఉత్పత్తి చేస్తే కూడా మీకు మంచిది కదా. మరి అంత చెయ్యొచ్చు కానీ లేదు అంతగా. అంత పిండి అంత అమర్చడం అంత మంచికి చేసే శక్తి ఉండదు కదా. ఉండాలి అంటే మీకు అది పెట్టుబడి పెట్టాలంటే కూడా ఖర్చు అంత పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఉన్నంతలో రోజుకి గడిచిపోతుంది అంతే. రోజుకు రోజు సంపాదించుకొని తింటాం. ఏదో కొద్దిగా అప్పు చేసుకొని మాకు తగిన వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చుకుంటా, మేము అప్పు చేసుకొని అమ్ముకున్న దానిలో వచ్చి తీర్చుకుంటా. అయితే నాణ్యతలో మాత్రం రాజీ పడట్లా ఏ మాత్రం. రకం రోజు నష్టం వచ్చినా లాభం వచ్చినా రాకపోయినా మాత్రం మురుకుల్లో మాత్రం అదే నాణ్యత రకం. తొలి 50 రూపాయల మురుకు కాడ స్టార్ట్ చేసినామో ఈ పొద్దు కూడా అదే ఇదిగా చేస్తాము. ఇంకా మురుకులతో పాటు ఏం చేస్తారు? ఈ వంటలు చేస్తాం. వంటలు బెల్లం ఉండలు, బెల్లం శనగపప్పు ఉండలు, శనగింజలు వేసి బెల్లం ఉంటలు, అవి 10 రూపాయలు మాత్రం చేసి అమ్ముతూ ఉంటారు. ఇవి 2
మీ ఆరోగ్యం అంటే ఎట్లా మరి 75 ఏళ్ళు ఇప్పుడు వయసు అంటున్నారు, మరి ఈ వయసులో ఎంత ఓపికగా ఎలా చేయగలుగుతున్నారు? కానీ అది రూపమ్మ కోడాలు భయపడుతుంది, ఒకటి చేయలేదు పోషించలేదు. అందుకని నేను ఆమెకి దాపుగా, ఆమె పాటు నా దాపు. తప్పదు, ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యాన్ని చూసుకుంటే పక్క చేస్తున్నా చేస్తూ ఉండాల. కానీ ఈ చేతితో ఏ చెత్తలేని చెయ్యి అదురు, 2 చేతులు అదురు. ఇబ్బంది పడుతున్నా గానీ, అనారోగ్య ప్రాబ్లం ఉన్నా గానీ చెయ్యాల, తప్పల. అది బంగారమ్మ గారు చెప్తున్నారు, చూస్తున్నాం కదా. ఆమె వయసు ఇప్పుడు 75 ఏళ్ల వయసు. 45 ఏళ్లుగా ఆమె మురుకులు చేస్తూనే జీవనోపాధి గడిస్తున్నారు. ఇప్పుడు మొగలి సంబంధించి ఇక్కడ శివాలయం ఎంత ఫేమస్, ఇక్కడ బంగారమ్మ గారు అంతే ఫేమస్ అన్నమాట. మొగలి అని మనం యూట్యూబ్ లో కానీ ఏదైనా కొడితే మొగలి మురుకులు అంటే బంగారమ్మ గారికి సంబంధించి ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. అంతగా ఫేమస్ అయ్యారు. అయితే ఆ స్థాయిలో అయితే వ్యాపారాన్ని డెవలప్ చేసుకోలేకపోయారు, ఎందుకంటే పెట్టుబడి లేదంటున్నారు. ఉన్నంతలోనే అదే గదిలో తను మొదటి నుంచి ఎంత చేస్తున్నా ఆ రోజుకి ఆ రోజు గడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ముగ్గురు పుట్టిన పిల్లలు 4 చనిపోయారు, అది ఒక భర్త కూడా లేరు. దీంతో కుటుంబాన్ని కూడా మొత్తం ఆమె పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇబ్బందులైనా కూడా మురుకుల ఏదైతే తన పని చేస్తూ వస్తున్నానో దాన్ని మాత్రం కుటుంబ పోషణ కోసం వదులుకోవడం లేదని చెప్తున్నారు. ఇంకా మురుకుల కోసం దేశ విదేశాల నుంచి ఇక్కడికి రావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈయన గురించి తెలిసిన వాళ్ళు అది పనిగా ఇక్కడికి వచ్చి మురుకులు తీసుకువెళ్తూ ఉంటారు. విదేశాల్లో కూడా తమ బంధువులకు పంపిస్తూ ఉంటారు. ఇది బంగారమ్మ గారి మురుకులకు సంబంధించిన విశేషాలు.